పూరి జగన్నాథ మందిరంలో రత్న భాండాగారం తెరుచుకున్న నేపథ్యంలో అందులో సర్పాలు కనిపించాయా లేవా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దేశంలోని పలు దేవాలయాల్లో భద్రపరిచిన నిధులకు సర్పాలు కాపలాగా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత ఆదివారం తెరవగా ఆ విశేషాలను లోపలికి వెళ్లి వచ్చిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ మీడియాతో పంచుకున్నారు. రత్న భాండాగారం ఆభరణాల జాబితాను రూపొందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల బృందంలో జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఒకరు. ఆదివారం మధ్యాహ్నం 1:28 శుభముహూర్తంలో భాండాగారంలోని తొలి 2 గదులు తెరిపించారు. పురుషోత్తముని నిత్య సేవలు, పండుగలు, యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చెంగడా గోపురంలో భద్రపరిచారు. లోపల ఇత్తడి పూత ఉన్న 6 కొత్త చెక్క పెట్టెల్లో మొదటి 2 గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు. అపూర్వ సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోకపోవడంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు.